గారు కొంచెం బ్యాక్ సైడ్ సరే చూడు మా రిసోర్స్ పర్సన్స్ కావచ్చు, వార్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కలిసి ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 100% ఇళ్లకు ఆల్రెడీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓస్, రాజకీయ నాయకుల ప్రతినిధులు బిఎల్ఏ2లు, వార్డ్ ఆఫీసర్స్ ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పూర్తి చేసి ఇస్తలేరని ఒక విధమైన తపన. ఎందుకంటే 50% మందే ఇప్పటికీ జైత్యాలు ఇచ్చింది. ఒక మారుమూల గ్రామం అల్లనాయక్ తండాలో 513 ఉంటే 513 మంది ఓటర్స్ అయిపోయింది 100%. కానీ పట్టణాలలో చాలా అశ్రద్ధ చేస్తుంది. అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీడియా ద్వారా. నేను కూడా ఫిలప్ చేసి ఇచ్చేసిన ఆల్మోస్ట్ 5 days బ్యాకే. ఏనాడైనా ఇవ్వాల్సిందే మనకు ఓటు ఉండాలంటే. కాబట్టి మా మహిళా సోదరిమణులను కావచ్చు, వార్డ్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, వివిధ డిపార్ట్మెంట్ల సిబ్బంది బిఎల్ఓలు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సమయం వృధా కాకుండా ప్రతి వ్యక్తి కూడా పౌరుడు ఓటున్న ప్రతి వాళ్ళు ఇది మన బాధ్యతగా గుర్తించుకొని ఓటు నమోదు చేయించుకోవాలి. ఏమాత్రం డిఫరెన్సెస్ ఉన్నా కానీ తెలిసిన వాళ్ళని అడగండి. బిఎల్ఓస్ అంతా ట్రైన్ అయిపోయినారు, వార్డ్ ఆఫీసర్లు ట్రైన్ అయి ఉన్నారు, నాయకులు కూడా ట్రైన్ అయి ఉన్నారు. ఒక్క అక్షరం తేడా ఉన్నా ఓసారి అది మ్యాచ్ కాదు. నింపించిన తర్వాత మళ్ళీ మన బిఎల్ఓ దగ్గర వాళ్ళ ఫోన్లో అప్లోడ్ అయిందా లేదా కూడా చూసుకోండి. మనం ఆన్లైన్లో కూడా ఇంటికాడ చేసుకోవచ్చు. మనది ఎలక్షన్ కమిషన్ది యాప్ ఉంది. చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. జగిత్యాల పట్టణంలో 50% అయింది కాబట్టి దయచేసి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళీ 10 రోజులు పోస్ట్పోన్ అయిందని చూడకండి. మనకి ఏ రోజైనా ఆ రోజు చేసేసుకోవాలి. దయచేసి అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి. వేరే దగ్గర ఉంటే మార్చుకోండి. మీ బంధువులు వేరే చోట ఉంటే మీ బంధుత్వం, మీ రిలేషన్ అని ఎంటర్ చేస్తే భర్తకు భార్య లేదా భార్యకు భర్త, తల్లి తండ్రి 2002లో ఎక్కడ ఓట్లేసిండ్రు, ఇప్పుడు ఎక్కడ మనం మారుతాం. 2002లో కొందరు వేరే చోట్ల వేస్తారు, 2024లో వేరే చోట్ల వేస్తారు. ఆ రెండు చూసుకొచ్చేయాలి. రెండవది, మనకు జగిత్యాల నియోజకవర్గంలో పక్కనే బుగ్గారం నియోజకవర్గం ఉంటుంది. అది ఇప్పుడు మన దగ్గర లేదు. ఉదాహరణకు ఇప్పుడు కోనాపూర్ వాళ్ళకు మన ఈ లిస్టులో వేరే ఉంటుంది. అప్పటి 2002 బూత్ నెంబర్ కొడితేనే ఇక్కడ యాప్లో చూపెడుతుంది. సారంగాపూర్ మండల్, బీర్పూర్, రాయకల్ వాళ్ళు ఎవరైనా జగిత్యాలు ఉంటే ఇప్పుడున్న బూత్ నెంబర్ 2024 బూత్ నెంబర్ చేసిన వస్తలేదంటే ఉండదు. 2002లో బూత్ నెంబర్ వేరే ఉంటుంది. ఆ 3 మండలాల్లో రాయకల్, బీర్పూర్, సారంగాపూర్ ఇవన్నీ కూడా గమనించాల్సిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.